హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ది పవన్ ట్రైన్ వీలాగ్స్. ఈరోజు అయితే నేను మీకు మరొక స్పెషల్ జర్నీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు రైట్ నో నేనైతే ఎక్కడున్నాను తెలుసా? మడ్గావ్ రైల్వే స్టేషన్ ఉన్నా. అంటే గోవాలో ఇది కూడా ఒక రైల్వే స్టేషన్, ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ అనమాట గోవాలో. ఇప్పుడు ఈ మడ్గావ్ రైల్వే స్టేషన్ నుంచి నేను లొండాకి అయితే ట్రైన్ జర్నీ చేయబోతున్నా. ఈ రైల్వే స్టేషన్ వ్యూ పాయింట్ ఎలా ఉందో చూస్తారా? అదిరిపోతుంది అసలు. ఇది మొత్తం పార్కింగ్ ఏరియా. నా బ్యాక్ సైడ్ ఉండేది అంటే చుట్టూ 180 degrees ఉండేది మొత్తం పార్కింగ్ ఏరియా. ఇప్పుడైతే నేను ఫ్రంట్ వ్యూ చూపిస్తాం. సూపర్గా ఉంది కదా మడ్గావ్ రైల్వే స్టేషన్. చాలా అంటే చాలా. ఇదంతా పార్కింగ్. మనం ట్రావెల్ చేసే ట్రైన్ నెంబర్ వచ్చేసి 18048 వాస్కోడి గామా నుంచి షాలిమార్ వెళ్ళే అమరావతి ఎక్స్ప్రెస్ అనమాట ఇది. ఈ ట్రైన్లో మనం ఇప్పుడు ఏ వాటర్ ఫాల్స్ చూడబోతున్నారంటే దూద్ సాగర్ వాటర్ ఫాల్స్. ఇవంటే చాలా ఫేమస్. అండ్ లెట్స్ గో టు ద వీడియో. ఇక్కడ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఎక్కడికి పోవాలన్నా సరే ర్యాపిడో అలాంటివి ఏమి ఉండవు అనమాట. మీకు బయటవి మోనోపోలీ వీళ్ళు ట్యాక్సీసే ఉంటాయి. మనకు బైక్ ఉంటుంది, కార్ ఉంటుంది, ఆటో ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇక్కడైతే అన్నీ ఉన్నాయి. మీరైతే జర్నీ అయితే హ్యాపీగా చేయొచ్చు. ఏం ఇబ్బంది అయితే పడలేదు. కానీ ప్రైసెస్ మాత్రం కొంచెం చాలా ఎక్కువ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. దాన్ని అయితే చూసుకొని అయితే రండి మీరు. స్టేషన్లో అయితే మనకు ఒక ఏటీఎం సెంటర్ కూడా ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం ఉంది. ఇదైతే ఎంట్రీ అనమాట మన స్టేషన్ లోపలికి. ఇక్కడ ఎంత డిస్ప్లే అయితే చేస్తున్నారు, మనం ఎక్కడికి ఎలా వెళ్ళాలి, ప్లాట్ఫామ్ ఎలా వెళ్ళాలి, రెస్ట్ రూమ్స్ ఎక్కడ ఉన్నాయి అన్నీ అయితే ఇక్కడే డిస్ప్లే అయితే చేస్తారు. ఇదైతే చాలా మంచి థాట్. మన దగ్గర కూడా ఇలా వస్తే అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు బోర్డు మీద అయితే వేస్తున్నారు, చాలా స్క్రీన్ మీద వేస్తున్నారు చాలా ట్రైన్స్. మన ట్రైన్ అయితే ఇట్లా అయితే లేదు, ఇంకా వేయలేదు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే ఇది. ఇప్పుడైతే లాంజ్ గానే ఉంది, ప్రీమియం లాంజ్. మనం ఇక్కడ నుంచి ఏంటంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద ఎక్కైతే వెళ్ళిపోతాం. అంటే ఇవన్నీ మనకు గోవా డ్రెస్ అనమాట. ఇవన్నీ వెరైటీ ఉన్నాయి. ప్రతి ఏజ్ వాళ్ళకి కూడా ఉన్నాయి. ఫిక్స్డ్ రేట్స్ అంట. ఈ ట్రైన్ జర్నీ వచ్చేసి మనకు ఇక్కడ 6:50కి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ మనకు లోండాకి వెళ్ళే లోపల ఏంటంటే 9:30కి అయితే మనం లోండాకి అయితే వెళ్ళిపోతాం. ఇదైతే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వ్యూ. 2లోకి అయితే వెళ్ళాలి మనం. ఇప్పుడు 2లోకి అయితే మన ట్రైన్ అయితే వస్తుంది. మనకి ఇక్కడ మెట్లు అయితే ఉండవు, నార్మల్గా ఇలా వెళ్ళిపోవడమే మెట్లు. బాయ్స్, మన కోచ్ వచ్చేసి S6లో 1 అనమాట మన సీట్ నెంబర్. అంటే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే మన ట్రైన్ రావాలా, కానీ గూడ్స్ వచ్చింది. దీని తర్వాత అయితే వస్తుంది మన ట్రైన్ జర్నీ. ఇక్కడి నుంచి లొండాకి మొత్తం 4 hours అయితే ఉండబోతుంది. ఇక్కడ 6:55కి స్టార్ట్ అయ్యి అక్కడ 9:55కి అయితే ఎండ్ అవుతుంది అనమాట. గాయస్, నేను చూడలేదు, ప్లాట్ఫామ్ నెంబర్ 4, 5 కూడా ఉంది మడ్గావ్ స్టేషన్లో. అండ్ 6 కూడా ఉందనుకుంటా అటు సైడు. చూడండి, ఇక్కడ మనకు ఒక ట్రైన్ అయితే కనిపిస్తుంది. ఎందుకు తెలుసా? తేజస్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడికో మనకైతే తెలీదు. ఇది ముందు స్టార్ట్ అయ్యి ముందే ఎండ్ అయిపోయింది అనుకుంటా. ఇక్కడైతే మనకు ప్లాట్ఫామ్స్ అయితే లేవు. అదొక కరువులో ఉంది. అదైతే ముందు స్టార్ట్ అయింది అనుకుంటా. 6, 7 ప్లాట్ఫామ్ నెంబర్స్. అందుకే ఆడున్నాయి, పెట్టేసి 4, 5 కానీ అలాగే ఉంది. స్పెషల్ చాక్లెట్స్ చాలా ఉన్నాయి. రైల్వే స్టేషన్లోనే ఉన్నాయి ఇవి. వర్షాలు అయితే జర్నీ చేయడానికి వచ్చేసాము. మళ్ళీ ఎలా ఉంటుందో ఏం అర్థం కావట్లా. ఇంటికి వెళ్ళేది ఎలా వెళ్తానో ఏంటో చాలా అంటే చాలా భయం అయితే ఉంది. చూద్దాం, అలా జరగని ఏం చేయలేము కదా. అట్లనే మన ట్రైన్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే జర్నీ స్టార్ట్ చేద్దాం మన డీజిల్ లోకోమోటివ్తో. సూపర్గా ఉంది కదా డీజిల్ లోకో. అండ్ దీంతోపాటు ఇంకో లోకో కానీ యాడ్ చేస్తారు. అయితే నేను నెక్స్ట్ చెప్తాను. మనకు వచ్చింది ఇప్పుడు ICF కోచెస్ అయితే వచ్చింది. మన ట్రైన్ అమరావతి ఎక్స్ప్రెస్ వచ్చింది, అలా స్టార్ట్ అయిపోయింది. అనుకో ట్రైన్ రావడం 3 minutes ఆపింది, స్టార్ట్ చేసేసారు. బాయ్ మడ్గావ్ రైల్వే స్టేషన్. ఏమన్నా ఉందా క్లైమేట్? అదిరిపోతుంది అసలు.
పిచ్చ పీక్స్ అంతే. చూడండి అసలు ఎలా ఉందో. వావ్, క్లైమేట్ అదిరింది బస్సు. అలాగే ఇక్కడ ప్లేసెస్ కూడా అదిరిపోతున్నాయి. ఏమైనా గోవా అంటే గోవా అంతే. జర్నీ స్టార్ట్స్ విత్ గ్రేట్ ఇంప్రెషన్. ఏమన్నా సూపర్ అండి, సూపర్ జర్నీ. స్టార్టింగ్ ఎలా ఉందంటే వాటర్ ఫాల్స్ వస్తే కథే వేరు. అందుకే వీడియో మొత్తం చూడడానికి అయితే ట్రై చేయండి. రిసార్ట్ ఎలా ఉన్నాయో స్లోగా అయితే తీసుకెళ్తున్నాడు. అది ఏం ట్రైన్ అదో నాకు తెలియదు, అంత స్పీడ్గా తెలియదు. క్రాసింగ్ అయితే పడింది. సైడ్ వ్యూ అయితే నాకు నచ్చింది ఏంటంటే ఈ వర్షం ఇట్లా స్ట్రైట్గా ఉన్నప్పుడు భలే ఉంటుంది అన్నమాట. రూట్ చాలా ఇష్టం. స్టార్ట్ అయింది, స్లోగా స్టార్ట్ అయింది. ఇది ఇంకో సైడ్ వ్యూ. ఏ సైడ్ చూసినా ధైర్యంగా నడిచేస్తున్నాం. ఈ ప్రకృతి అందాలని ఆస్వాదిస్తూనే మనం మన ఫస్ట్ స్టాప్కి అయితే వచ్చేసాము. అదే చోరీచరం. ఇది మన జర్నీలో ది ఫస్ట్ స్టాప్. అండ్ మనకు వచ్చేసి ఇక్కడ నుంచి ఇంకా 2 స్టాప్సే ఉంది. దాని తర్వాత అయితే మనం అయితే వాటర్ ఫాల్స్ చూడబోతున్నాం. అది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి గైస్. ఈ వీడియో అయితే చాలా అంటే చాలా కష్టపడి చేశా, కానీ నేను కష్టం అయితే నీకు చూపిను. జస్ట్ లైక్ చేయండి చాలు, నా కష్టానికి అదే చాలు. ఓకే, ఇప్పుడైతే మనం స్టేషన్ లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి రైట్ నౌ టైం వచ్చేసి ఎంతంటే 7:35 అయితే అవుతుంది. గాయస్, చోరీచరం నుంచి అయితే మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. పిచ్చ కొట్టేస్తున్నాడు ఈ వెదర్కి, ఈ ట్రైన్ పోయే స్పీడు, అలాగే ఈ ప్లేసెస్. పిచ్చ పిచ్చ ర్యాంప్ అంతే, ర్యాంప్ సీన్స్ అన్ని అసలు మైండ్ పోతుంది. వావ్ వావ్ వావ్, అసలు మైండ్ బ్లోయింగ్ అంతే. ఈ ఫాగీ వెదరు, ఈ కొండలు, ఈ క్లైమేట్, ఈ రాయిను చంపేసంతే. వీటి కోసం జస్ట్ లైక్ చేయండి చాలు. అండ్ చూడండి ఎలా ఫ్లడ్ వాటర్ ఉన్నాయి, చాలా భయంకరంగా ఉంది చూడడానికి. అలాగే వ్యూ కూడా అదిరిపోయింది. భయంకరం, బ్యూటిఫుల్ రెండు ఒక దగ్గర. పిచ్చ కాంబినేషన్ కదా. అట్లా మాటల్లోనే ట్రైన్ అయితే స్లో చేసాడు. మరి ఏమైంది ఏమో, ఆగుతుంది పోతుంది, కానీ ఎట్లా జరుగుతున్నా సరే జర్నీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఎన్నిసార్లు అయినా పోయా, నువ్వు ఎప్పటికైనా పో, నాకేముంటుందో. నేను ఎంతసేపు ఇక్కడైతే స్టే చేయగలుగుతా. మార్నింగ్ ఫుడ్ కూడా తినలేదు, ఒక టీ తాగేసి అయితే స్టార్ట్ అయిపోయా. ఓకే, 9:50కి వెళ్ళిపోతే ఎందుకు, బ్రేక్ఫాస్ట్ ఆడేదేనేమో. రెండోలో అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఇంకా అట్లా స్లోగా అయితే స్వర్గానికి అయితే తీసుకొచ్చాడు నన్ను. వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్, మైండ్ బ్లోయింగ్ అసలు. ఒక పక్క నది, ఒక పక్క ఇల్లు, ఒక పక్క కొండ. ఏంటండి ఈ కాంబినేషన్. ఒకసారి ఊహించుకోండి ఈ ప్లేస్లో మనం స్టే చేస్తే ఎలా ఉంటుందో. ఉంటుంది, కానీ ఒకటే ప్రాబ్లం, అదైతే నేను మళ్ళీ చెప్తా. చూడండి వాటర్, చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయి. ఫ్లడ్ వాటర్ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ జర్నీ బిగిన్స్ విత్ ఏ స్మాల్ బ్రేక్ విత్ 15 minutes. అలా అయితే జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఏంటన్నా ఇక్కడ విజువల్స్ అదిరిపోతున్నాయి, అసలు చంపేస్తున్నాయి. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం, అంత బడ్జెట్ లేదు, ఉండే అంత సౌకర్యాలు ఉండవు కదా ఇక్కడ. చూడడానికి అయితే బాగుంటాయి, కానీ ఇక్కడ బతకాలంటే కష్టం. చూడండి గైస్ ఎలా ఉందో. It's a heaven, you know. I know. మళ్ళా రివర్. ఇక్కడ ఇంజిన్ అయితే తగిలిస్తారు, ఎక్స్ట్రా ఇంజిన్ ట్రైన్కి. దీని ఏదో పేరు చూసా, మర్చిపోయా. డీజిల్ ఇంజిన్. అది పోతుంది డీజిల్ ఇంజిన్. ఏది ఇన్ని ఇంజిన్స్ ఉన్నాయి. రైట్ నో మనం కొల్లం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇదైతే వ్యూ పాయింట్ కొల్లం రైల్వే స్టేషన్. అండ్ ఇదంతా రీకన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. నాకు తెలిసి రైల్వేస్ మొత్తం చాలా వరకు స్టేషన్స్ అయితే కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. గాయస్, రైట్ నో మనమైతే కొల్లం రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. ఇక్కడైతే మనకు ఎక్స్ట్రా లోకల్ ఏంటంటే యాడ్ చేస్తారనమాట. ఎందుకోసం అంటే నెక్స్ట్ మనం ఘాట్ ఏరియాలోకి అయితే వెళ్తున్నాం.
అందువల్ల ఆ పవర్ కోసం అయితే ఎక్స్ట్రా దాన్ని అయితే ట్విన్ లోకస్ అయితే యూజ్ చేస్తారు. అదే అందుకే గార్డ్స్ కూడా వెళ్ళారు. 5 minutes అయితే మనకి ఇక్కడైతే స్టాప్ ఉంటుంది. గాయస్ వచ్చేసింది మరో ప్రపంచం వచ్చేసింది. చాలా రోల్ అవుతుంది టనల్స్ అయితే చూసి. నాకు చాలా అంటే చాలా ఇష్టం. నేను వచ్చేసి ఫస్ట్ టైం అరకులు అయితే చూసాను, ఇది సెకండ్ టైం నేను చూడడం. నాకు చాలా ఇష్టం. అండ్ మనమైతే టనల్లో నుంచి అయితే బయటకు వచ్చేస్తున్నాం. మీరు కానీ మన అరకు వీడియో చూడకపోతే నెక్స్ట్ వీడియో రాబోతుంది 4 days తర్వాత 2 videos తర్వాత ఇప్పుడైతే చూడండి, నేను అరకు వీడియో అయితే పెడతా. అండ్ ఇలా బయటికి రాగానే ఏంటి సామి తలైవా అంతే, అసలు ఏంది కొండలేంది, వావ్ వావ్ మూమెంట్స్ అంతే. మనకైతే మొత్తం ఒక 3 tunnels దాటగానే అయితే మనకు వస్తుంది. అసలు ఏంటండి ఈ సీన్స్. మీకు గా పీస్ కావాలంటే ఇట్లా రండి. గోవా అంటే ఒకటే కదా, వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. అది వింటర్ సీజన్లో గోవాలో ప్రైసెస్ కూడా తక్కువ ఉంటాయి. అంటే ఎక్కువ బీచెస్ అవి ప్రాబ్లం కాబట్టి మనమైతే మాటలోనే సెకండ్ టనల్కి అయితే వచ్చేసాం. మీరు రాండి గైస్, చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇవి చాలా అంటే చాలా పీస్ ఆఫ్ మైండ్తో ఉంటాయి ఈ జర్నీస్ మాత్రం. మనకైతే ఇది తిరుపతికి వెళ్ళే రూట్ కూడా ఇది. చాలా ట్రైన్స్ అయితే ఇట్లా వావ్ 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 మైండ్ బ్లోయింగ్. అసలు ఇన్ని వాటరా, నాకు చాలా భయం వేస్తుంది అమ్మిడికి పోతుంటే. మా అమ్మ చాలా భయంగా ఉంది గాయస్. మనమైతే థర్డ్ టనల్లోకి అయితే వెళ్ళిపోతాం. థర్డా సెకండా ఇంత మర్చిపోయాను, ఇంత మర్చిపోతుందా? కామెంట్ చేయండి గైస్, ఎన్నో టన్లో గమనించుంటే. ఓ అమ్మా టన్స్ ఆఫ్ వాటర్ అయితే ఉన్నాయి ఇక్కడ. అసలు ఫాగ్ చూడండి ఎలా ఉంది. ఆ ఫాగ్ అంతా వాటర్తో వచ్చింది ఉంటుంది చాలా వరకు. అక్కడ పోతే అసలు మనకేం కనిపిదు, మొత్తం వైట్ బ్లాంక్ లాగా అయిపోద్ది. నేనైతే నీకు చూపిస్తాను అమ్మిడికి వెళ్ళిన తర్వాత. ఇంకొక టనల్, ఒకే ఒక టనల్ ఉంది, అక్కడికైతే వెళ్తే సూపర్. ఇది వచ్చేసి వ్యూ పాయింట్, వావ్ అదిరిపోయింది. ఇది ఒకటి గాయస్ ఏంటంటే ట్రిక్కింగ్ చేయాలంటే ఒకప్పుడైతే లేకలు ఉంది, ఇప్పుడు లేదు. అందువల్ల మీరైతే ఇట్లా దిగి అట్లా చేయకండి, చాలా ఇబ్బందులు ఫేస్ అవుతారు. వేరే లాంగ్వేజ్ వాళ్ళు అయితే ఇంకా ప్రాబ్లం అయితే ఉంటుంది. మాటలోనే మనం చాలా దగ్గరికి అయితే వచ్చేసాం. టన్నల్ వచ్చేసింది. అండ్ ఈ టన్నల్ దాటగానే మనకైతే వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. ఫైనల్లీ 1 2 3 ఎక్కడా ఫైనలీ దేర్ వి గో, ద massive, one of the most wonderful waterfalls, దూద్సాగర్ వాటర్ ఫాల్స్. వావ్ వావ్ అమేజింగ్ కదా. ఇటువంటి వాటర్ ఫాల్స్ నేనైతే లైఫ్లో ద ఫస్ట్ అండ్ లాస్ట్ కాదు కానీ చాలాసార్లు అయితే వస్తా. ఫస్ట్ టైం అయితే చూస్తున్నా. ట్రెక్కింగ్ అయితే చేయకండి, చాలా బాగుంది కదా, మంచిగా చూపించాను అయితే అనుకుంటున్నా. గాయస్ ఇంకా జర్నీ మొత్తం ఇట్లానే ఉంటుంది. చూడండి ఎలా ఉంది, ఇంకా ఫాగీ ఉంది. వెదర్ కూడా చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది. నా లైఫ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ వండర్ఫుల్ టైం టు లీవ్ అంటే ఇదే. నా జీవితంలో మొదలైన క్షణాలు ఇవి. చూడండి ట్రైన్ చూడండి ఎంత స్లోగా టర్న్ అవుతూ పోతుంది. మనమైతే అక్కడ ఎదురుగా కనిపిస్తుంది, అక్కడ వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. ఆ పొగ చిన్నగా లేదు, ఆ వాటర్ పొగ మా ట్రైన్లోకి అయితే వచ్చేసే వాటర్. అసలు మరి మాటలోనే మనమైతే క్యాజువల్ రాక్ రైల్వే స్టేషన్లోకి అయితే వచ్చేసాం. గైస్ ఎలా ఉంది, ఎలా అనిపించింది దూద్సాగర్ వాటర్ ఫాల్స్? నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసి అసలు మైండ్ పనిచేయలేదు అట్లా ఉంది. అయితే ఫుల్ వర్షం వస్తుంది. మనమైతే ఇప్పుడు క్యాజువల్ రాక్స్ అనే స్టేషన్లో అయితే ఉన్నాం. ఈ స్టేషన్ కాడ ఏంటంటే మనకు ఇందాక వేస్తారు కదా మనకు అవి, వాటిని ఇప్పుడు తీసేస్తారు అనమాట. ఎక్స్ట్రా ఇంజిన్ పెట్టారు కదా, దాన్ని అయితే ఇక్కడ తీసేస్తారు క్యాజువల్ రాక్లో. ఇక్కడికి ఘాట్ అయిపోయింది మీన్స్ నార్మల్ అయితే పోతుంది. నెక్స్ట్ స్టేషన్ వచ్చి లొండాలో అయితే మనమైతే దిగేద్దాం. ఇక్కడ దిగచ్చు, కానీ నేను లొండాలో అయితే దిగుతున్నా. ఇన్ని విజువల్స్ అని చూపించాలి చెప్పి ఫోన్ గం పోయేటట్టుంది పోయి వర్షానికి, కానీ నేను ఆగలేకపోతున్నాను, అంత పిచ్చి అనమాట. వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి కంటెంట్ ఇంకా అయితే వస్తాయి. నేనైతే చాలా అంటే చాలా కష్టపడుతున్నా, అది మీకు తెలియకుండా అయితే చేస్తున్నా. వీడియో వరకు నచ్చితేనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
మన ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. బాయ్ బాయ్. వాస్కోడిగమ్ అమరావతి ఎక్స్ప్రెస్ బాయ్ బాయ్. మళ్ళీ నువ్వు వచ్చి నీకే నేను పోవాల్సి వస్తుందేమో. హెడేం ట్రైన్స్ ఏం లేవు.